హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, మన ఆల్ టైమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ని అయితే మనమైతే కంటిన్యూ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు కూడా. సో ఈరోజు అయితే మనం గుజరాత్ టైటన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన టీమ్స్లో గుజరాత్ టైటన్స్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ ఇయర్ చూసుకున్నట్లయితే. వాళ్ళ టీం ఎలా బిల్డ్ అయిందో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో వాళ్ళు ఎప్పుడైతే ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిండ్రో, సో చాలా ఎక్స్క్లూజివ్ స్టార్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రావడమే కప్ అయితే విన్ అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ సీజన్లోనే. సో చాలా ఇంప్రెసివ్ స్టార్ట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ 2 సీజన్స్లో కూడా. సో సెకండ్ సీజన్లో కూడా ఆల్మోస్ట్ ట్రోఫీ అయితే విన్ అయ్యారు ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం మాత్రం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయితే కాలేకపోయారు ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ హార్దిక్ పాండ్యా అయితే టీం నుంచి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఈసారి మళ్ళీ ఫైనల్ వరకు వెళ్ళే టీం అయితే తయారు చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, బిల్డ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు మనము. సో ఆప్షన్కి ముందైతే 5 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. రాషిద్ ఖాన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మరియు రాహుల్ తెవాటియా మరియు షారుఖ్ ఖాన్. సో ఒక 69 crores ఒక హై పర్స్తో అయితే ఎంటర్ అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మంచిగా యూటిలైజ్ కూడా చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్లో మాత్రం చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఒక సూపర్ స్టార్ మీద పోకుండా ఒక మంచి బ్యాలెన్స్డ్ టీం అయితే తయారు చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ గుజరాత్ టైటన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ స్క్వాడ్ చూసుకున్న, సో సూపర్ స్టార్స్ లేరని మాత్రం కాదు ఫ్రెండ్స్, కానీ ఓవర్ ప్రైస్డ్ సూపర్ స్టార్స్ ఫ్రంట్ అయితే పరిగెత్తలేరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టీం మాత్రం చూసుకున్నట్లయితే చాలా మంచి T20 స్టార్స్ ఉన్న టీం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టీం మాత్రం. సో ఒక చాలా బ్యాలెన్స్డ్ టీం అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్స్ అయితే అనిపిస్తుంది ఈ సీజన్ ఆక్షన్ తర్వాత అయితే గుజరాత్ టైటన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం. సో వాళ్ళ ఆప్షన్ పిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జాస్ బట్లర్ని 15.75 crores పెట్టి అయితే కొనుక్కున్నారు ఫ్రెండ్స్. సో ఇదైతే ఒక ఆసమ్ పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే తెలిసిందే కదా. సో జాస్ బట్లర్ ఏ టీంకి వెళ్ళినా ఒక ప్యూర్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక మ్యాచ్ విన్నర్, ఒక ప్రూవ్ అండ్ మ్యాచ్ విన్నర్ కూడా ఐపీఎల్లో కూడా మనం చూసుకున్నట్లయితే. సో శుభ్మన్ గిల్తో పాటు అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్లో మంచిగా సెట్ అయితే అవుతాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ జాస్ బట్లర్ చూసుకున్నట్లయితే. మరియు అక్కడ వికెట్ కూడా మంచిగా సూట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, అహ్మదాబాద్ వికెట్ జాస్ బట్లర్కి చూసుకున్నట్లయితే. సో ఒక చాలా మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ జాస్ బట్లర్ది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం. టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఒక మంచి ఓపెనర్ ప్లస్ వికెట్ కీపర్ దొరికాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు కగిసో రబాడాని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇతన్ని అయితే 10.25 crores సంథింగ్ పెట్టి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే రబాడా మనకు అందరికి తెలిసిందే వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ అని. సో రబాడా పంజాబ్ కింగ్స్ తరపున కూడా బాగానే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఎకనామీ కొంచెం స్లైట్లీ హయ్యర్ సైడ్లో ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ ఈ వికెట్లో బౌలింగ్ చేయడానికే ఇష్టపడతాడు ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిగా బౌన్స్ ఉంటుంది. సో ఒక కైండ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ వికెట్ టైప్ ఉంటుంది, మంచి స్వింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ బౌలింగ్ చేయాలంటే చాలా ఎంజాయ్ చేస్తాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కగిసో రబాడా మాత్రం చూసుకున్నట్లయితే. మరియు రబాడాకి తోడు సిరాజ్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 12.25 crores పెట్టి అయితే. సో ఇది కూడా ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా సిరాజ్ చిన్నస్వామి నుంచి అహ్మదాబాద్ వికెట్లో బౌలింగ్ చేయాలంటే చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తనకైతే, ఎందుకంటే చిన్నస్వామిలో ఎలాంటి ఇది ఉంటుందో తెలిసిందే గైస్ మనకు బౌలర్స్కి. సో అహ్మదాబాద్లో బౌలింగ్ చేయడానికి చాలా ఇష్టపడతాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సిరాజ్ కూడా, ఎందుకంటే మంచి స్వింగ్ ఉంటుంది కాబట్టి. సో ఒక డెడ్లీ బౌలింగ్ డూవో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ. గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొహమ్మద్ సిరాజ్ ప్లస్ కగిసో రబాడా మరియు ప్రసిద్ధ్ కృష్ణాని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 9 crores పెట్టి అయితే. సో ఇదైతే ఒక ఇంట్రెస్టింగ్ పిక్ ఉండేదని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉండే ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్స్ మరియు ప్రసిద్ధ్ కృష్ణాని కూడా తీసుకొచ్చారు. సో ఒక ప్రాపర్ బౌలింగ్ ట్రియో అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు కాబట్టి. సో రాషిద్ ఖాన్తో పాటు సో ఒక మంచి బౌలింగ్ అటాక్ ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్, చాలా సాలిడ్ బౌలింగ్ అటాక్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గుజరాత్ టైటన్స్ చూసుకున్నట్లయితే. సో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒక మంచి బయ్యే అని చెప్తా ఫ్రెండ్స్ నేను ఇక్కడ. మరియు వాళ్ళు ప్లేయింగ్ లైన్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఆ మిడిల్ ఆర్డర్ కొంచెం టెంటేటివ్ అండ్ వీక్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ అది తప్పిస్తే చాలా స్ట్రాంగ్ ప్లేయింగ్ లైన్ ఉందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్ దగ్గర. మరియు రేటింగ్ విషయానికి వస్తే ఒక 9.2 అయితే ఇస్తా ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 10, ఎందుకంటే ఆ 2 spots తప్పిస్తే ఒక సాలిడ్ టీం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గుజరాత్ టైటన్స్ దగ్గర మాత్రం చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటారు కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రేటింగ్ కూడా తెలపండి కింద కామెంట్స్లో, ఈ టీంకి ఎంత ఇస్తారో మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.